ఇక అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చెప్తున్నది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అమరావతికి చేరువలోనే మంగళగిరిలో ఒక క్రికెట్ స్టేడియం నిర్మాణంలో ఉంది. దాదాపు 2016-15 సంవత్సరాల్లో మొదలెట్టినటువంటి ఆ స్టేడియం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తయ్యానో అంతూ పొంతూ లేదు. ముందు నారా లోకేష్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఉన్నటువంటి ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఆ స్టేడియాన్ని పూర్తి చేసి దాన్ని అందుబాటులో తీసుకొచ్చి ఆ స్టేడియాన్ని పూర్తి స్థాయిగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా మార్చాల్సినటువంటి బాధ్యత తీసుకుని అప్పుడు మరో స్టేడియం మీద దృష్టి పెడితే ఎవరైనా హర్షిస్తారు. కానీ ఇప్పుడు ఈయన ఏం చెప్తారంటే అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నాం. అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కన్నా పెద్ద స్టేడియాన్ని, అంటే అంతకు మించినటువంటి కెపాసిటీతో క్రికెట్ చూడడానికి తగ్గట్టుగా స్టేడియాన్ని నిర్మించబోతున్నాం అని చెప్తున్నారు. అంటే ఎట్టా ఉందంటే మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెని నానుడి తెలిసినట్టుగా ముందు మంగళగిరిలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం ఇంకా కొలిక్కి రాలేదు కానీ మళ్ళీ అమరావతిలో ఇంకో స్టేడియం అని చెప్తున్నారు. అమరావతిలో స్టేడియం పెట్టడానికి ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు. అమరావతిలో స్టేడియమే కాదు, అంతకు మించి గతంలో ఒలింపిక్స్ జరుపుతామన్నారు, జరిపినా అందరూ హర్షిస్తారు, ఆహ్వానిస్తారు. కానీ ముందు మంగళగిరి స్టేడియాన్ని చూడాలి కదా, మంగళగిరి స్టేడియాన్ని పూర్తి చేయాలి కదా, మంగళగిరి స్టేడియం అందుబాటులోకి వచ్చేలా చేయాలి కదా. కనీసం విశాఖలో మాదిరిగి అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్లు ఇట్లాంటివైనా జరిపేదానికోసం పాటుపడాలి కదా. అది లేకుండా, అది చేయకుండా ఇది ఇలాగే ఉంచి మళ్ళీ ఇంకో స్టేడియం వైపు వెళ్తాం, ఇంకో స్టేడియం పెడతాం అంటే ముందుది పూర్తి చేసుకోకుండా తర్వాత మళ్ళీ ఇంకోటి నెత్తినెట్టుకుంటాం అంటే ఏమవుద్ది, ఎట్టా ఇద్ది? ముందు ఒకటి పూర్తి చేసుకుంటే ఒకటి అందుబాటులోకి వస్తే దీన్ని ఉపయోగంలో పెట్టుకుంటే ఆ తర్వాత రెండో అడుగు వేయచ్చు, ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ మరి ప్రభుత్వం ఎందుకని ఇట్లా ఆలోచిస్తుందో ఎవరికి అంతు పంతు లేనటువంటి వ్యవహారం. ఏకంగా దానికి ఐసీసీ కూడా ఆమోదించిందంట. అమరావతిలో క్రికెట్ స్టేడియం కట్టుకుంటానంటే ఐసీసీ ఆమోదించడం ఏంటి ఆశ్చర్యం. బీసీసీఐ ఆమోదించాలి, దానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదించాలి. బీసీసీఐ ఎందుకు ఆమోదించాలంటే క్రికెట్ స్టేడియం కట్టినప్పుడు ఆ స్టేడియం నిర్మాణానికి ఫండ్స్ బీసీసీఐ ఇస్తుంది. కాబట్టి బీసీసీఐ అనుమతి తీసుకున్నామంటే అర్థం ఉంది, కానీ ఏకంగా ఐసీసీ అనుమతి తీసుకున్నామంటూ నారా లోకేష్ చెప్పినటువంటి మాట మాత్రం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది.